ఒక్కసారి అక్కడ నాయకులు తీరకపోతే నల్లగొండలో పోయి ఒక గర్జన చేసి వచ్చినా కానీ నేను ఎక్కడ బయటికి రాలే, మాట్లాడలే. కానీ ఏడాది అర్థం అయిపోయింది, ఇంకేం పాడైంది? పువ్వు పుట్టంగానే పరిమళిస్తుంది అన్నట్టు ప్రభుత్వం కథ తెలియదా? ఇంకేమున్నా వీళ్ళకి టైం ఎక్కడిది? వీళ్ళు ఏం చేస్తారు? చివరి 6 నెలలు అయితే ఎలక్షన్ అయినారు. వీనికి ఉన్న టైమే 2.5 ఏళ్ళు. ఈ 2.5 ఏళ్ళలో వీళ్ళు చేస్తారు, మనం బతికి ముందర పడతామా? అందుకోసం ప్రజానీకం, మేధావులు, తెలంగాణ ప్రజలు దయచేసి అందరూ ఆలోచన చేయాలి. ప్రతి వాళ్ళు కూడా ఆలోచన చేసి దీనికి పరిష్కారం ఏందో కనుక్కోవాలి. మేధావితో పనిచేయాలి, ఆవేశంతో కాదు. ఆవేశంతో మనం నినాదాలు ఇస్తే కాదు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాల. యాడ ఒడగొట్టుకున్నామో గాన్నే వెతకాలి, ఎక్కడ జారిపోయిందో ఆన్నే మళ్ళీ దొరకబట్టాలి. ఆ నైపుణ్యం, ఆ స్థాయి ఇవాళ రావాలి. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు? మాట్లాడితే బీఆర్ఎస్ మీద బదనం. ఇక వశమైతే లేదు రాని భూముల అమ్మకానికి పెడతామట్టు. అమ్మచ్చు, అత్యవసరమైతే కొన్ని అమ్మచ్చు. ప్రజలకు అవసరం లేని ఉంటే, విలువ వచ్చేది ఉంటే, ప్రజల పనుల కోసం కొన్ని అమ్మచ్చు. కానీ ఏదమ్మాలి ఏదమ్మద్దనే విచక్షణ ఉండాలి కదా. యూనివర్సిటీలు అమ్ముతారా? ఇవాళ హైదరాబాద్ యూనివర్సిటీ అమ్ముతున్నారు, రేపు ఉస్మాన్ యూనివర్సిటీ అమ్ముతారు విలువైన భూములు లేని. ఇట్లా కథం పట్టుకుంటూ పోతే ఏమైనా మిగులుతుందా? కాబట్టి ఇది పద్ధత, ప్రభుత్వం నడిపించే విధానమా? వీళ్ళు ఏ విధంగా గోల్మాలు దింపుతున్నారో దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా. ఒక్కొక్క ట్రిప్పు నేను యాదగిరి గుట్టకు పోతే అలా ఎకరానికి 10 లక్షల వాల్యూ పెరుగుతుండే. మరి ఇవాళ ఏమవుతా ఉంది? ఇవాళ ఏం జరుగుతూ ఉంది? మీరందరూ కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. ఇవాళ రాజ్యం నడపశాతగాక ఎల్లెంకల పడి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలు తీసి పిచ్చి పనులన్నీ చేసి ఇవాళ అడ్డం పొడుగు మాట్లాడుతూ ఉన్నారు. అన్ని రంగాలలో ఫెయిల్ అయిపోయింది. ఏ ఒక్క ఈ హుస్నాబాద్ ఇప్పుడు నేను రాగా చూసుకుంటూ వచ్చిన ఆనాడు కష్టపడి ఈ హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఇలా గౌరెల్లి ప్రాజెక్టు కట్టాం. 90% పూర్తయింది. గౌరెల్లి ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రజలకు సంజాయించి భూములు తీసుకొని ఆనాడు తిరిగి 90% పూర్తి చేసినాం. ఏడాది అర్థమైతే తట్టడి మన్ను తీస్తాను రా. పాలమూరు పథకం 80% కంప్లీట్ అయింది. ఎందుకు దాన్ని పెండింగ్లో పెడుతున్నారు? ఎందుకు దాన్ని పూర్తి చేస్తలేరు? ఈ విధంగా చిన్న మాట, చాలా చిన్న మాట. కేసీఆర్ కిట్టు పెట్టినాం, లక్షాధికారుల కోసం పెట్టినాం, కోటీశ్వర్ల కోసం పెట్టినాం. ఎవరి కోసం పెట్టినాం కేసీఆర్ కిట్టు? పేద ప్రజల కోసం, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద ప్రజల కోసం పెట్టినాం. ఆడపిల్లగాంటే 13,000 ఇచ్చినాం, మగపిల్లగానికైతే 12,000 రూపాయలు ఇచ్చినాం. ఆ వాహనాలు పెట్టి, అమ్మఒడి వాహనాలు పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి ప్రసవాలు చేయించి వాళ్ళకి మందులు ఇచ్చి ఫ్రీగా ఉచితంగా చేసి బ్రహ్మాండంగా ప్రసవం చేయించి మళ్ళీ ఇంటికాడ తెచ్చి దించినాం. గది బంద్ చేస్తారా ఎవరన్నా? ఎందుకు బంద్ చేయాలి? ముఖ్యమంత్రులుగా పనిచేసే వాళ్ళకు గాంభీర్యం ఉండాలి, ధైర్యం ఉండాలి. రాజశేఖర్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండే, నేను చెప్తా ఉన్నా మీ ముందు ఇయ్యాలి. ఆయన ఆరోగ్యశ్రీ అని ఒక పథకం తెచ్చిండు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిగిన, హెల్త్ డిపార్ట్మెంట్ని పిలిచి అడిగిన, ఇది ఏం పథకమయ్యా బాగుందా అంటే